ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లో దిగ్గజాలని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన ఈ 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు 2034 2034 ఒక డివిజన్గా 2034 నుంచి 2047 వరకు రెండొక సెక్టర్గా ఓవరాల్గా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో అచీవ్ చేసుకునే ఒక టార్గెట్ని పెట్టుకొని 2037 వరకు $1 ట్రిలియన్ స్కోప్తో 2047 $3 ట్రిలియన్ స్కోప్తో అలా లాంగ్ విజన్తో ఇది ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రంతో కంపారిజన్ కాకుండా ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గ్లోబల్ సమ్మిట్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలియంది కాదు. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ సమ్మిట్గా దీన్ని నిర్వహించుకోబోతున్నాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులు కానీ ఇంకా కష్టపడ్డ అధికారులు ఇప్పటికే చాలామంది ఫుల్ టైం ఇక్కడే ఉండి 24 గంటలు ఇక్కడే నిద్రపోయి ఇక్కడే కూర్చొని వీటిని కంప్లీషన్ చేసే దిశగా ముందుకు పోతున్నారు. మిగతా వర్కులు కూడా వివిధ సెక్టార్లో కూడా బైఫర్కేషన్ చేశాం. ఇప్పుడే రివ్యూ చేసిన తర్వాత చిన్నవి కరెక్షన్స్ కూడా వారి నోటీస్కి తేవడం జరిగింది. వాటి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. వర్కులన్నీ రైట్ టైంలో కంప్లీట్ అవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లగొండ నుంచి ఈవినింగ్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఫైనల్గా వారు కూడా ఒక్కసారి పర్యవేక్షించి తుది మెరుగులుగా ఏవైనా సూచనలు సలహాలుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వటానికి ఈవినింగ్ వస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం యొక్క ప్రగతి మన పక్క రాష్ట్రాలతో ఉండే పోటీ కాదు, ప్రపంచ దేశాలతో మన పోటీ అనే కాన్సెప్ట్తో మీడియా మిత్రులు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ